నమస్తే, నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి. నేను మెడినైన్ హోమియోపతి హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. ఈ మెడినైన్ హాస్పిటల్స్ అనేవి 14 సెంటర్స్ ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణ. మీరు వీటిని ఉపయోగించుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ స్టార్టింగే చెప్తున్నా. అదేవిధంగా మనం ఈరోజు చెప్పుకోబోయే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లల వరకు క్యారీ చేసేటువంటి ఒక డిసీజ్ ఏంటంటే ఈ రన్నింగ్ నోసు, ఈ టాన్సిలైటిస్, అడినాయిడ్స్, ఇవన్నీ కూడా చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్రో అయ్యే కొద్దిగా ఒక్కోసారి 5, 6, 7 ఇయర్స్లో ఈ అడినాయిడ్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. టాన్సిల్స్ కూడా వాటంతటా తగ్గిపోయే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. కానీ 100కి 10% మాత్రమే తగ్గుతాయి, 90% తగ్గే అవకాశం లేదు. వీటికి మనం ఆపరేషన్స్ అవి ఇవి అని చెప్తాము. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఈ మెడిసిన్ రాసేసి సరే తగ్గలేదా టాన్సిలైటిస్, అదే టాన్సిల్స్ ఆపరేషన్ చేద్దాం అది ఇది అంటారు. వీటన్నిటికీ ఆపరేషన్స్ అయితే మన దగ్గర ఏమి అవసరం ఉండదండి. ఓన్లీ మెడిసిన్ ఇస్తాము. కాబట్టి మన దగ్గర ఆయుర్వేదిక్ కూడా ఉంది. దీన్ని ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అని ఫస్ట్ చెప్పుకున్నట్టు అన్ని సిస్టమ్స్ కలిపి మనం ఒక రూఫ్ కిందకి తెచ్చాం. కాబట్టి మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత 90% మీకు రిలీఫ్ చేసుకొచ్చి ఆపరేషన్స్ లేకుండా, దేనికి కూడా అడినాయిడ్స్ ఆపరేషన్ ఉండదు, టాన్సిల్స్కి ఆపరేషన్ ఉండదు, అండ్ నాజుల పాలికి కూడా ఆపరేషన్స్ అనేది లేకుండా మనం దీన్ని బయటపడేయగలుగుతామని చెప్పి మీకు చాలా వరకు దీని గురించి నేను చెప్తున్నానండి. పెద్దవాళ్ళకు ఒకసారి టాన్సిల్స్ ఉండవు. అంటే చెప్పా కదా ఇంతకుముందు, ఒక వయసు వచ్చిన తర్వాత టాన్సిల్స్ తగ్గిపోతాయి. కానీ వాళ్ళకు అది చిన్నప్పటి నుంచి కూడా క్యారీ కావచ్చు, లేదా మధ్యలో రావచ్చు. అంటే ఇది ఒక్కోసారి మనం డస్ట్కి ఎక్స్పోజ్ అయినా, ఇంకో దానికి ఎక్స్పోజ్ అయినా ఫ్రీక్వెంట్గా మనకు డస్ట్ అలర్జీ అంటాం. దానికి కొందరికి డస్ట్తో ఎక్కువైతుంది, కొందరికి ఈవెన్ చిన్న స్మెల్ చూసినా కూడా ఎక్కువైతుంది. ఇదంతా ఏంటంటే మనకు ఒక్కోసారి అక్యూట్ బ్రాంకైటిస్ అని బ్రాంకియల్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి ఒక్కోసారి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం, ఒక్కోసారి అది కిందికి కూడా పోయి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది లంగ్స్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇదేదైతే మనం చెప్తున్నామో అప్పుడు దగ్గు రావచ్చు, ఆయాసం రావచ్చు, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనం వేరే మెడికల్ సిస్టమ్లో ఏంటంటే ఒక ఇన్హేలర్ ఇంకోటి క్రానిక్గా, అంటే నేను చూసిన కేసులు అంటే 10, 15, 20 సంవత్సరాల నుంచి కూడా వాడిన వాళ్ళు మన దగ్గరికి వచ్చి నయం చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు చిన్న ఈవెన్ చలికాలం అంటే ఓకే, ఫఫ్లు వాడతారు, కార్టిజోన్స్ ఉంటాయి వాటిల్లో, సరే అదంతా వేరే విషయం, వాడాల్సిందే తప్పదు. కానీ ఎండాకాలం కూడా, చలికాలం అంటే ఆయాసం ఎక్కువైనప్పుడు నువ్వు ఇన్హేలర్స్ వాడచ్చు. కానీ ఎండాకాలం కూడా నువ్వు ఇన్హేలర్స్ వాడుతున్నావంటే ఈ సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అయిపోయి పడుకున్నప్పుడు, రాత్రి ఒక అమ్మాయి అయితే నైట్ పడుకుంటే మెలకు వస్తే ఇన్హేలర్ వాడితేనే కానీ నాకు మళ్ళీ నిద్ర పట్టేస్తానండి. ఆయాసం ఉంటుంది, ఆయాసం ఏమి ఉండదు, కానీ అది భయం అనమాట. మాకు అది వాడితేనే నాకు నిద్ర పడుతుంది, లేకపోతే లేదు. అంటే ఎంత అడిక్ట్ అయిపోయారో పీపుల్స్ అనేది నేను చెప్పదలుచుకున్నాను అనమాట. అంటే వీళ్ళందరికీ కూడా మనము ఏ మెడిసిన్, అంటే హోమియోపతి మెడిసిన్ కావచ్చు, మన ఆయుర్వేదిక్ కావచ్చు, అన్నిటికి ఇచ్చి వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడేసే అవకాశం మన ఓన్లీ మెడినైన్ హాస్పిటల్నే ఉంది అనమాట. వీటికి కావాలంటే మీకు కొన్ని మెడికేషన్స్ చెప్తా, మీరు బయట తీసుకొని వాడుకున్నా కూడా సింపుల్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా అంటే క్రానిక్ కేసెస్ ఏమైనా ఉంటే మళ్ళీ డెఫినెట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ కావాల్సిందే. లంగ్స్లో ఏమైనా పార్ట్స్ ఏమైనా దెబ్బతిన్నాయి అంటే మనకు లెఫ్ట్ అండ్ రైట్ లంగ్స్ ఉంటాయండి. రైట్ లంగ్లో ఎన్ని లోబ్స్, ఈ లోబ్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయినాయా, వాటిల్లో ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా ఎక్స్రేలో వాటిల్లో బయటపడితే వాటిని చూసుకొని మళ్ళీ డాక్టర్ అనేది ట్రీట్మెంట్ చేయాల్సిందే. అంటే మనం సింపుల్గా ఉండేదాన్ని మీకు అప్పుడు వచ్చిన దానికైతే వేసుకోవడానికి అనేది నేను చెప్తున్నా. గొంతు మూసుకుపోయి, ముక్కు మూసుకుపోయి తుమ్ములు వస్తుంటే మీకు లెమ్నా మైనర్ అనే 200 అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఉదయం సాయంత్రం మీకు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వేసుకుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుందండి. ఎప్పుడన్నా మళ్ళీ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతుంటే దాన్ని మీరు రిపీట్ చేసుకుంటూ ఉంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా కాక ఇంకా ఏదన్నా అంటే రన్నింగ్ నోస్ ఉండి, తలనొప్పి ఉండి, జ్వరం రావడం, ఇవన్నీ ఉంటే మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ అయితే వీటి గురించి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుందండి. ఈ అవకాశాన్ని మీరైతే సద్వినియోగపరచుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.